జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు, కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా తినడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిందని శ్రీధర్బాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్నారు. గతంలో రేషన్ బియ్యం మాఫీలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామన్నారు. మనం పని చేసి ముందుకు పోవాలని చెప్తా ఉన్నాం. బోనస్ ఎప్పుడైనా ఇచ్చిన వాళ్ళు మన ప్రభుత్వం రైతులకు సంబంధించి మాట చెప్పిన కనుక ఈ రోజు దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు బోనస్ చెల్లించి రైతు సోదరుడికి అండగా నిలబడడం జరిగింది. ఈ రోజు అర్హులైన నిరుపేద ఈ తెల్ల రేషన్ కార్డుదారులకు 6 కేజీల చొప్పున ఈ సన్న రకం ఇయ్యాలని ఆలోచన చేసి ఈ రోజు 5 మండలాలకు సంబంధించి నేను మా రేషన్ షాప్ డీలర్లను కూడా కోరుతా ఉన్నాం. ఈ రోజు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా, ఒక్క గింజ కూడా తక్కువ కొలవకుండా, వారికి ఎవరికి అన్యాయం జరగకుండా మా రేషన్ షాప్ డీలర్ల బాధ్యత. వారికి సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి, వారికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుందని మా రేషన్ షాప్ డీలర్లకు కూడా మేము మనవి చేస్తా ఉన్నాం.